తను నువ్వు రాఖీతో మాట్లాడావా? అన్నయ్య, అది మీరు టెన్షన్ పడకండి. సంగీత అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. మీరు వెళ్ళి కూర్చోండి అక్కడ. ఈ సంగీత అయిపోయినా ఈ రాత్రికి ఏదో ఒకటి చేస్తాను నేను, సరేనా? నీ పెళ్ళి నువ్వు కోరుకున్న వ్యక్తితోనే జరుగుతుంది. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయాలి. ఇక్కడ ఎవరికి అనుమానం వచ్చేటట్టు బిహేవ్ చేయకూడదు, ఓకేనా? రాఖీ, వావ్, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ప్రతి థ్యాంక్ యూ వదినా. పద. అమ్మగారు, రాఖీ మేడం గారి గది శుభ్రం చేయమంటారా? అలాగే. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగీత్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ లో ఒక కథ ఉంది, మన అజయ్ రాఖీలది. ఈ రోజు వీళ్ళు మనకి చెప్తారు వీళ్ళు ఫస్ట్ టైం ఎక్కడ కలిశారు, ఎప్పుడు కలిశారు, ఇంకా ఎలా కలిశారు అని. ఇప్పుడు అజయ్ రాఖీల సంగీత్ కార్యక్రమాన్ని నేను, నా చెల్లెలు మైథిలి నడిపించబోతున్నాం. సో ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.